హల్లెలూయా. మనలో ఉండవలసిన 4 అని నేను చెప్తున్నాను. ఈ మధ్యాహ్న కాలము మనలో ఉండవలసిన ఈ 4 ఉండాలని చెప్తున్నాను. ఈ 4 సుగుణాలు ఉంటేనే మనం దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నట్టు లెక్క. ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా చేస్తేనే పూర్తిగా సంపూర్ణమైన భక్తి అనే మాట అందుకనే చదివించాను దేవుని స్తోత్రం. అంతే కదా. సంపూర్ణమైన భక్తి అంటే ఇంకొకటి ఉంది. యెషయా గ్రంథం 58 అధ్యాయంలో ఉన్న మాట, అది కూడా మనం నెరవేర్చాలి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉన్న మాట కూడా మనం నెరవేర్చాలి. ఏంటి ఆ మాట అంటే, ప్రియులారా, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టుట. అదిగో చూడండి, యెషయా గ్రంథం 58 చదువుతుంది. ఆకలిగా ఉన్న వారికి నీ ఆహారం పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను. అందరూ చెప్పాలి. ఇదేంటి చెప్పింది చెప్పడానికి? దిక్కుమాలిన బీదలను. ఈ 2 మాసాల్లో ఎవరినైనా మనం చేర్చుకుని ఒక్కళ్ళకైనా భోజనం పెట్టగలిగామా? లేకపోతే 2023వ సంవత్సరం అంతట్లో ఒక్క దిక్కుమాలిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక వస్త్రం ఇవ్వగలిగామా? వస్త్రహీనులు మీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు. చెప్పాలి అందరూ, వెనకాల చెప్పట్లేదు. అలాగూ చేసిన ఎడలా, అలాగూ చేసిన ఎడలా. ఎలా చేసిన ఎడలా? మళ్ళీ నాకే చెప్తున్నాను నా పాఠం. అలాగే అండి, అవన్నీ నాకు గుర్తుండవండి. అలాగండి అమ్మా, ఎలా చేయాలంట? దిక్కుమాలిన వారు, బీదలు. ఇంట చేర్చుకోమన్నారు. ఇంట చేర్చుకుంటామంటే మీ ఇంట్లో ఉంచుకోమని కాదు. ప్రియులారా, ఒకవేళ మీ అడుక్కుంటాకు వచ్చినా, ఎక్కడైనా రోడ్డు మీద కనిపించినా, ఏమయ్యా అవతల వీధిలో మా ఇల్లు, నేను తీసుకెళ్తాను, నెమ్మదిగా రా అని చెప్పేసి బండి స్లోగా నడిపో, లేకపోతే ఎక్కుతానంటే ఎక్కించుకునో ఇంటికి తీసుకొచ్చి, ఇదిగో ఈ వ్యక్తి చూసావా ఎలా ఉన్నాడో, ఇలాంటి వారిది మనం పరామర్శిస్తే కనుక ఇలాంటి వారికి ఒక పూట భోజనం పెడితే మనకు మంచిది అని విశ్వాసైన భార్యతోటి చెప్పి, అతన్ని ఒక చుట్టం చూసినట్టు చూసి ఒక వస్త్రం అతని చేతిలో పెట్టి ప్రార్థన చేసి, ప్రభుని నమ్ముకున్నావా? లేదండి. నమ్ముకో, నీ దగ్గర మీ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళు అని చెప్పడం, అది సువార్త. అది మనం ఇచ్చేటువంటి ఆతిథ్యం. అటువంటి వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు ప్రభు. హల్లెలూయా. కలిగిన వాళ్ళకి ఇస్తాం, బాగా మనకి నచ్చిన వాళ్ళకి పెడతాం. అది కాదండి, ఆయనకి ఇష్టం కాదండి. అది చెప్పాలమ్మా. ఎవరికి పెట్టాలంట? దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటున్నావా? వస్త్రహీనులు కనబడినప్పుడు అంటే బట్టలు బాగా చిరిగిపోయి ఉంటాయి, బాగా ఇందాక చూసారా మనం చెప్పుకున్నాం, తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా చేర్చుకున్నాడో అలాగా. తండ్రి అంటే ఎవరండి? ప్రభువే. ఆ తండ్రి ప్రభువే. అలాంటి మనస్సు మనం కలిగి అలా చేస్తేనంట దేవుడు మెచ్చుకుంటాడు. అది ఎప్పుడు ఏం చేస్తాడంటే, స్వస్థత మీకు శీఘ్రమే కలుగుతుంది. స్వస్థత అని వారాలు కొంతమంది వచ్చి వెళుతున్నారు ఇక్కడికి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా స్వస్థపరచడానికి అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ. కానీ ఇంకొక పని మీరు చేయాలి, అది చేయట్లేదని మధ్యాహ్న కాలంలో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, స్వస్థత మీకు శీఘ్రముగా కలగాలంటే అలాంటి వారికి ఎవరు పెడతారు భోజనం? నువ్వు దేవుడు పెట్టావు కాబట్టి జాలిపడి అందరూ వెళ్ళు అంటారు. అలాగే వీధి చివరి దాకా వెళ్ళి ఓ మూలని ఒక అరుగు మీద జారబడి కూర్చుంటాడు. ఈ వీధిలో ఎవ్వరూ నాకు సహాయం చేయలేదని. ఒకవేళ దేవుడే ఆ రూపంలో వస్తే కనుక మన పని అయిపోయినట్టే కదా. అందుకని ప్రభు ఏమన్నారంటే, మత్తయి సువార్త 25లో గతంలో నేను వాక్యంలో మీకు జ్ఞాపకం చెప్పడం తీయక్కలేదు. ఆయన అన్నాడు, కుడివైపున ఉన్నవారితోటి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, ఆహారం ఇచ్చారు. వస్త్రహీనతగా నేను కనబడినప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు అని, దాహంగా ఉన్నప్పుడు దాహం ఇచ్చారంటే, అప్పుడు ప్రభువు వైపు చూసి నీతిమంతులైన కుడివైపున ఉన్నవారు, అయ్యా మీకు ఎప్పుడు పెట్టావు, మీరు ఎప్పుడు వచ్చారు? మిక్కిలి అల్పులైన వారిలో, చాలమ్మా చదవకల, మిక్కిలి అల్పులైన వారిలో ఒక్కరికి చేసి తిరిగి చెప్పాలి. మిక్కిలి
అల్పులైన వారిలో ఒకరికి చేసిదిరి. చెప్పండి, వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నారు ప్రభు. స్వయంగా చెప్తారు ఆయన. తీర్పులో తప్పకుండా చెప్తారు. కనీసం సంవత్సరానికి ఒకరికి ఇద్దరికి బట్టలు పెట్టి అలాంటి వాళ్ళకి కుమారి పుణ్యం చేసుకో పెడుతుందంట ఆ దేవుని స్తోత్రం. అప్పుడు మీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. క్యాన్సర్ వ్యాధి అయినా పోతుంది. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వస్తే పోతుంది. ఆయన నీతి మీ ముందర నడుస్తుంది. ఆయన మీకు ఒకవేళ సైన్యం ఉంటే మీరు గొప్పవాళ్ళైతే ముందు వెనక ఆయన ఆవరిస్తారు. హల్లెలూయా. అన్ని విధాల మేలు చేస్తానంటున్నాడు. ఒక పూట భోజనం పెట్టి ఒక వస్త్రం ఇచ్చినందుకు. హల్లెలూయా. అది ఆయన చెప్పినట్టు మనం చెయ్యం, మనకు తోచినట్టు మనం చేస్తాం. ఏమండి, అందులో రాసిందేనా? ఇంకోటి ఏమన్నా కొత్తగా ఏమన్నా చదివామా నువ్వు? అందులో రాసిందే కదా. నేను క్రిస్మస్ సమయాల్లో నేను అది చెప్తా ఉంటాను. చెప్పినప్పుడు కొంతమంది ముందుకు వస్తారు. అప్పుడు కళ్ళు లేని వాళ్ళు మనం తీసుకొచ్చాం కదండి. 2000 రూపాయలు ఛార్జీ ఇస్తేనే కానీ వాళ్ళు ఇక్కడికి రారు. చింత నామవరం నుంచి వాళ్ళకి ఆటో వాహనం కట్టించి వాళ్ళని తీసుకొస్తే రాను పోను వెళ్తాక వెయ్య వస్తాక వెయ్య వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సన్నిధి ముందు కూర్చోబెట్టి వాళ్ళకి ముందు వస్త్రాలు ఇచ్చి, నూతనమైన వస్త్రాలు, ఒక దుప్పటి, ఒక చీర, జాకెట్, మగాళ్ళు అయితే ప్యాంటు షర్టు బట్టలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి ముందు వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటున్నాం ప్రతి పండక్కి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాక్యం నెరవేర్చాలి కదా. ముందు మనం ఆకలి తెచ్చేసుకుని వాళ్ళని ఎప్పుడో చివరిలో మిగిలితే పెట్టడం, లేకపోతే పండని చిరాకు పడితే వాళ్ళ పాప ఏడుస్తూ వెళతారు. అది మనకు దీవెన కాదు. దేవునికి స్తోత్రం. కొన్ని ఫంక్షన్లో ఎప్పుడో లాస్ట్లో వాళ్ళ గొడవ ఏదో చూస్తారు. మనం అలా చేయటానికి వీలేదు, ముందు చేస్తున్నాం. నిజంగా వాళ్ళలో ప్రభుని చూడాలి మనం, అంతే. ప్రభు మాటలు మనం ప్రకారం చేయాలి. అవునా కాదు చెప్పండి? అలా చేయటం వల్ల మనం దీవించబడ్డాం, మన సంఘాలు దీవించబడ్డాయి. హల్లెలూయా. మీరు కూడా చెయ్యండి. 10 మందికి చేస్తారు, 4గురికో 2కో. రామాంజమ్మ గారు చెయ్యమ్మా, మీ కోడలు చేయించు, శ్రేష్టమైన బిడ్డనిస్తాడు దేవుని స్తోత్రం. గొప్ప స్వస్థత ఇస్తాడు, ఫ్రీ డెలివరీలు ఇస్తాడు, అద్భుతమైన కార్యాలు, తగిన కాలంలో జాబులు ఇస్తాడు, మంచి పొజిషన్ వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, నెమ్మది కోసం, సుఖం కోసం కోరుతున్నారా? మంచిదే, దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడంటండి? మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం రోజు చేయాలి ప్రార్థన, తప్పదు. అది ప్రభు యొక్క ఆజ్ఞ. ఈరోజు నుంచి అలవాటు చేసుకుంటారా? చేస్తే ఇంకా ఎక్కువగా చేస్తారా? చెప్పరండి. చెయ్యండి. మనకి మంచి నాయకులు కావాలా వద్దా? యథార్థ హృదయంతో దేవుడు ఎందు భయభక్తులు కలిగి మంచి పరిపాలన చేస్తే మనకు బాగుంటుందా లేదా? చెప్పండి. మీదే పార్టీ, వాళ్ళదే పార్టీ అని ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ? చెప్పండి. ప్రభు ఎవరిని సింహాసనం ఎవరు నిలబెడతారో, ఎవరిని కూర్చోబెడతారో ముందే ఆయనకి తెలుసు. ఆయన్నే అడుగుదాం, ఆయన్ను వేడుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి పత్రిక తెస్సలోనికైలకు అపొస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాస్తున్నాడు పత్రిక. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. కొంచెం గట్టిగా చదవమ్మా. మీలో ప్రతి వాడును కాక పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటమును అమ్మా ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటదే దేవుని చిత్తం. అదే పరిశుద్ధత. ఏది విడిచిపెట్టాలంటండి? రాయబడిన దాంట్లో ఏది వదిలిపెట్టాలండి? ఇప్పుడు చదివింది మళ్ళీ అందరూ చదవండి కలిసి. ఎవరో ఒకరు చదువుతుంటే మీరు అందరూ వింటున్నట్టు ఉంది. అలా కాదు, అందరూ చదవండి. 4:3 తెస్సలోనికైల పత్రిక మొదటి. అమ్మా అందరూ చదవమంటున్నా.
కామాతురతకు దూరంగా ఉండటం, కామాభిలాష అనేది లేకుండా ఉండటం. తర్వాత పరిశుద్ధత యందును ఘనత యందును తన్ను తాను, ఆ ఘటం అంటే మనమే, పాత్ర ఎలాగ మనము ఉండాలో, ఎలా వాడుకోవాలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు కామాభిలాషను వదిలిపెట్టాలి, కామాతురతలో ఉండకూడదు. దేవుడు నిర్ణయించిన వివాహం చేసుకోవాలి, దేవుడు నిర్ణయించిన వివాహమే చేసుకోవాలి. ప్రేమ పెళ్ళిళ్ళు కుదరవు. ఆడు చూస్తున్నారేంటి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారా, లెక్క పెట్టమన్నారు ఎవరు మిమ్మల్ని? అటు చూడకండి, ఇలా తిరిగి వాక్యం వైపు చూడండి. ఏం వదిలిపెట్టాలంట? కామాతురత, అంతమానికి అదే పని, కామాభిలాష, అయ్యే ఆలోచనలో పనికిరాని చెత్త. కాబట్టి దేవుణ్ణి అడిగితే, ప్రభువా ఒక విశ్వాసైన భార్యనివ్వండి అని ఉపవాసం చేసి కన్నీళ్లతో ఒక యవనస్తుని అడుగుతుంటే కనుక తప్పకుండా తగిన కాలంలో దేవుడు మెచ్చుకుని సంతోషపడి చక్కటి భార్యనిస్తాడు. ఆయన గారికి తెలియదేమో, తల్లిదండ్రులు వేడుకోవాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏమని అడగాలమ్మా? నాకు 2 కొడుకులు ప్రభా, వాళ్ళిద్దరికీ కూడా నీ చిత్తాన్ని బట్టి విశ్వాసైన భార్యను పెద్దోడికి ఇవ్వండి, చిన్నోడికి కావాలి అని ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలి. అలా చూస్తున్నావు ఏంటి? దేవుని స్తోత్రం. ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలి. కోడలు, మంచి కోడలు రావాలంటే నువ్వు కూడా ఒక కోడలోనో ఒక అల్లుడును, ఈవిడికి ఆవిడకేమో 2 కోడళ్ళు, నీకమ్మా ఏకైక కోడలు, ఒకడే కొడుకండి. అందుకని కాబట్టి మీరు ప్రార్థన చేయండి తల్లులుగా. దేవుని స్తోత్రం. నువ్వు కూడా గట్టిగా చేయాలని ప్రార్థన. అచ్చత సిస్టర్ చాలా బలంగా చేయాలి మీరు ప్రార్థన. ఎవరి కోసమమ్మా? ఆవిడకి 3 ఆడపిల్లలు. మీ యొక్క కుటుంబములో మీరు నెమ్మదిగా సుఖంగా ఉండాలి అంటే వాళ్ళ పిల్లలప్పుడే చిన్నప్పటి నుంచే ప్రార్థన చేసుకోండి అడ్వాన్స్గా. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ముందు చేస్తాం తప్పండి. వాళ్ళ బాల్యము, వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ యొక్క రేపొద్దున జాబ్ పొజిషన్, అలాగే వివాహం అని చేయటం తప్పు కాదు. లైన్గా పెట్టి అంశాలు పెట్టుకుని ఒక పేపర్ మీద రాసుకుని ప్రభు పాదాల దగ్గర పెట్టి మీరు చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, పేతురు పత్రిక ఒకసారి చూడాలి. కామాతురతను వదిలిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలని మీరు విన్నారు. ఇంకొక మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక, ప్రియులారా, 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అందరూ ఈ మాట చెప్పండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ప్రభు చెప్పిన మాట. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. పరిశుద్ధత అంటే ఆయనే, ప్రేమ అంటే ఆయనే. మనం కూడా ఆయన పిల్లలం కాబట్టి అలా మారిపోవాలి. అలాంటి రూపం మనకి రావాలి. యేసయ్య రూపం మన హృదయంలో గొప్ప మార్పులు కావాలి, మారు మనస్ఫూర్తిగా రావాలి. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. పాపులు ప్రవేశిస్తారా? పాపులకి ఏమైనా చోటు ఉందా? జాలి పడతాడు కదండి, కనికరం గలవాడు కదా. అక్కడ కూడా జాలిపడి చేర్చుకుంటాడా? చేర్చుకోడు. నోహు కాలంలో వాడలోకి ఎక్కిన వాళ్ళు ఒక కుటుంబం మాత్రమే. 40 రాత్రింపగలు ప్రచండమైనటువంటి ఆకాశతోములు ఇప్పినప్పుడు ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. అప్పుడు ఏమన్నా జాలిపడి డోర్స్ ఓపెన్ చేయమన్నారా? తీశారా? చెప్పండి. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ ఆ వాడను తయారు చేశారు ఆయన కుటుంబం, 3 కొడుకులు ఆయన కలిసి. అప్పుడు ఎవరైనా వచ్చారా? మరి దేవుడు మాట లెక్క చేశారా? ఇప్పుడు ఎవరైనా లెక్క చేస్తున్నారా? బాగా తక్కువ మందే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తున్నారు విచ్చలవిడిగా. దేవుడు భయం లేదు.
దేవుడు చూస్తున్నాడా అనే భయం కూడా లేదు. భయభక్తులతో గడగడలాడి భక్తి చేసేవారు బాగా తక్కువ కనిపిస్తున్నారండి. కనుక మనం పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు. కడుదీనుడవై సన్నిధి చేయుము దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ధరణిలో నాకు దర్శనమొసగి, ధరణిలో నాకు దర్శనమొసగి, ధన్యుడు చేయుము దేవ దేవుడా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. వంకర బుద్ధిని విడచి తిన్నని మనసు కలిగి, వంకర బుద్ధిని విడచి తిన్నని మనసు కలిగి, హల్లెలూయా. కడు దీనుడవై సన్నిధి చేయము, నిన్ను నువ్వు తగ్గించుకుని సన్నిధి చేయి. వంకర మనుష్యుడు యొక్క బుద్ధే వంకర అంటండి. ఆయన మార్గం సరళమైన మార్గం, తిన్నని మార్గం. కాబట్టి మనలో ఏమైనా తప్పిపోయి ఉంటే కనుక ప్రతి మనిషి కూడా లోపాలు ఉన్నవాడే. చిన్నదో పెద్దదో ఏదో ఒక లోపము ఉండి తీరుతుంది. కాబట్టి చిన్న చిన్న నెలకలైనా ఉంటాయి, పెద్ద పెద్దవన్నీ ఉంటాయి. వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చేది దేవుని వాక్యం. శ్రద్ధగా వింటే, ప్రియులారా, మోకాళ్ళేసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే, ఉపవాసాలు ఉండి కొన్ని గంటలు ఆయన కోసం తీర్మానం చేసుకుని ఆయన సన్నిధిలో కనబడితే, నీలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోపాలు ఎత్తి చూపించగలిగిన శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి అన్ని కడిగేసి పరిశుద్ధపరిచి ఆయన శిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు విమోచన ఇవ్వగలిగిన ఒక గొప్ప పరిశుద్ధుడు, అపారమైన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. నువ్వు వదిలిపెట్టకపోతే ఎలాగా? నువ్వు ఉండవలసిన లోపల ఉండలేదు, పనికిరాని అన్నీ ఉన్నాయి లోపల. దయచేసి గమనించుకోండి, ఏమనుకోవద్దు. చిన్నవైనా పెద్దవైనా ఏ లోపమున్నా దేవుని రాజ్యం చేరలేవు. పాడారు కదండి, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరలోకం రాజ్యము మన సొంతం కాదు. కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం, మోకరించండి. మనలో ఉండకూడనివి అపవిత్రత, మనలో ఉండకూడనివి ప్రియులారా అవిధేయత, అహంకారం, అవిశ్వాసం, వీటిని వదిలిపెట్టాలి. దేవుని స్తోత్రం. మోకరించమ్మ, త్వరగా చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి. కన్నీళ్ళు కట్టెలు తెంచుకుని రావా లోపల నుంచి. హల్లెలూయా. విన్న వాక్యం ప్రకారము ప్రభువా నాకు సహాయం చేయండి. పరిశుద్ధత లేకపోతే నేను చూడలేను. నీ రాజ్యంలో నాకు ప్రవేశం లేదు. 120 సంవత్సరాల అవకాశం ఇచ్చావు ఆ ప్రజలకి. నాహో కాలంలో ఒక్కడ కూడా రక్షణ పొందలేదు. ఆ కుటుంబం తప్ప, నాహో కుటుంబం తప్ప. పరిశుద్ధులు ఉంటే కనుక ఆయన అందులో చేర్చునేమో. ఇప్పుడు కూడా నాహో కాలంలాగే ఉందండి. ఎవరి ఇష్టానుసారం వారు జీవిస్తున్నారు. దేవుని భయం లేదు. వాక్యము శ్రద్ధగా వినేవారు బహు తక్కువైపోయారు. మోకరించి ప్రార్థన చేసి చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు కారిస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీ నోరు ఆయన కోసం వాడితే, నీ హృదయం ఓపెన్ చేసి ఆయనతో సర్వాధికారైన దేవునితో మాట్లాడే భాగ్యము. కన్నీళ్ళు కార్చి అయ్యో భయంకరమైన వ్యక్తిని నీవు రొమ్మ కొట్టుకుంటూ పశ్చాత్తాపడితే, ఆయన యందు విధేయత చూపిస్తే తప్పకుండా కనికరం పొందుతావు. ఈ రాత్రే ప్రభు వస్తారేమో, ఈ మధ్యాహ్న కాలంలోనే వస్తారేమో. సిద్ధపడి ఉన్నావా సహోదరుడా, సహోదరి? దిక్కుమాల పేదల ఇంట చేర్చుకోగలుగుతున్నావా? ఎవరికైనా ఒకరికి సహాయం చేయలేకపోతున్నావేమో.
నీకు శీఘ్రమే స్వస్థత కావాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వస్త్రహీనులు కనబడినప్పుడు వస్త్రములు ఇయ్యి. మదర్ తెరీసా ఆమె తన జీవితం అంతా కూడా త్యాగం చేసుకున్నారు. ఒక ఆడది వేరే దేశం నుంచి వచ్చి భారతదేశాన్ని ఆమె ఎంతో బాధ్యతగా తన పని, దేవుడు ఇచ్చిన పని నిర్వర్తించారు. నేను ఆడదాన్ని, నేనేం చేయగలను నువ్వు అనుకుంటాక వీల్లేదు. అనేక మంది జీవితాలు ఇదిగో చిరస్థాయిగా ఉండిపోయేలాగా వారి సాక్ష్యాలు ఉన్నాయి. రాబోయే తరాలకు ఆశీర్వాదంగా ఉండాలంటే, రాబోయే తరాలకు ఆశీర్వాదంగా ఉండాలంటే నీ సాక్ష్యము ఈ భూమనంతకాలము శాశ్వతమైన సాక్ష్యంగా ఉండాలంటే నీవు దేవునికి ఇష్టం లేని ఆ గుణాలు విసర్జించాలి. ఉండవలసిన సుగుణాలు పాటించాలి. నిర్లక్ష్యం చేయొద్దు సహోదరి. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు కొంతమంది ఏడుస్తూ అడుగుతున్నారు. నిజమే, తెలిసి తెలవక చేసిన పాపాలు, దానికి శిక్ష ఉంది, దీనికి శిక్ష ఉంది. కానీ క్షమాపణ ఇచ్చే దేవుడు. ప్రతిదీ కూడా నువ్వు వదిలిపెట్టాలి. నీలో ఏది ఉండాలో అది ఉంచు. ఉండకుండావేంటో అవిధేయత తీసివేయాలి. అజాగ్రత్త, అవిశ్వాసం, అహంకారం అసలు వద్దు. ప్రభుకి ఇష్టముగా జీవిస్తావా? ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నావా? నీ కుడి చేయి పైకెత్తి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇంతకాలం లోకంలో చాలు ప్రభువా, ఇక్కడి నుంచి నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను బాధపడుతున్నాను. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాకు చాలా దుఃఖం కలుగుతుంది. నేను ప్రభు గాయాలు రేపుతున్నా. నేను ప్రభు గాయాల మాటికి కదుపుతున్నాను. నా అవిధేయత వల్ల, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న అజ్ఞానం, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా బ్రతుకుతున్నా. ఈరోజు నుంచి తీర్మానం చేసుకుంటా. మా కాళ్ళ మీద ఉండి గంట ప్రార్థన చేస్తాను. ఉదయం రాత్రి 2 గంటలు చేస్తా, 3 గంటలు చేస్తా. ఒక 4 అధ్యాయాలు చదువుకుంటా. ప్రభు కోసం నా వంకర బుద్ధిని తిన్నగా చేసేది దేవుడికి నా హృదయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని రాజ్యం కోసం పరిశుద్ధతలో నేను ఉండాలనుకుంటున్నాను. ప్రార్థనా శక్తితో నిండాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే పశ్చాత్తాపడుతూ ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నాను అన్నవారు ఎవరన్నట్టు కుడి చేయి పైకి ఎత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తా. చేతులు మిమ్మల్ని దేవుడు దించకుండా విజయం వెంబడి విజయం ప్రభు మీకు దయచేయును గాక. తప్పకుండా ఒక ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నావు ప్రభు కోసం. చాలా మంచి నిర్ణయం అది. పరిశుద్ధతలో ఉండి కన్నీళ్లు కాలుస్తూ నశించిపోతున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం చేసుకుంటున్నాం. మంచిది. అలాగే పరిశుద్ధతలో నుంచి పరిపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైన భక్తి చేస్తూ, పరిపూర్ణమైనటువంటి భక్తి చేస్తూ ప్రభుకి ఇష్టంగా జీవించడానికి చేయెత్తాం. మంచిది. ప్రియులారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడు నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాను. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు నార్మల్గా జీవించడానికి నేను ఇష్టపడతలేదు. అందరిలాగా బ్రతకడానికి నేను ఇష్టపడతలేదు. మీలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను చూడాలనుకుంటున్నానని నీవు ఈ మధ్యాహ్న కాలంలో నీ బిడ్డలను ఉద్దేశించి మాట్లాడుతున్నావు. తప్పిపోయిన కుమారుడు, పాపములో పడిన దావీదు పశ్చాత్తపడి వెనక్కి వచ్చినప్పుడు మారు మనసు ఇచ్చేవారికి నా ప్రభా సంపూర్ణమైన భక్తి చేయటానికి, మాన్యత కలిగి జీవించడానికి, నెమ్మదిగా సుఖంగా ఉండటానికి తిమోతి పత్రికలోను అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో స్వస్థత ఎలా కలుగుద్దో కూడా నువ్వు చెప్పావు. ఎలాగ దేవుని రాజ్యం చేరాలో 4 మాటల్లో నీవు సెలవిచ్చావు. అవిధేయతను విడిచిపెట్టమంటున్నావు. అజ్ఞానము చీకట్లోంచి బయటకు రమ్మంటున్నావు. ప్రభా, మంచి నిర్ణయం తీసుకుని వారు చేయెత్తారు. నీ కొరకు జీవింప చేయండి. ఒక ప్రత్యేకమైన సమర్పణతో వారు అడుగులు వేయటానికి సహాయం చేయండి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోయి పడిపోకుండా
ప్రభువా నీ చేత పట్టుకోమని నీ దాసుడుగా వారి కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.